చంద్రబాబు నాయుడు గారు ప్రొద్దుటూరు నడి బొడ్డులో ప్రొద్దుటూరు పట్టణానికి అత్యంత ప్రాముఖ్యత కలిగిన భాగం, సెంటర్ పాయింట్, జనసంచారంతో కిక్కిరిసి ఉండే ప్రాంతం శివాలయం సెంటర్. ఆ శివాలయం సెంటర్లో రోడ్ షో చేసి సభ నిర్వహించినారు చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు అబద్ధాలు చెప్పడానికి ఆ సభ ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఎన్నో రాజకీయ పార్టీలు ఎన్నో సభలు నిర్వహించి ఉంటుంది, ఎన్నో రోడ్ షోలు చేసి ఉంటుంది. టోటల్గా ప్రొద్దుటూరు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన రాజకీయ సభలలో ఇంత ఘోరమైన, ఇంత జనము లేని పలుసని సభ ఇదే నెంబర్ 1గా మిగిలిపోతుంది చరిత్రలో. 200 రూపాయలు 300 రూపాయలు డబ్బులు ఇచ్చి పిలిపించుకున్నారు. ప్రతి చోటకి గోపల్లెకు బస్సులు పంపినారు, తుమ్మరపల్లెకు పంపినారు, వెల్లాలకు పంపినారు, టంగుటూరు పంపినారు, కొర్రపాడు పంపినారు. అన్ని చోట్లకు టోటల్గా వాళ్ళు పెట్టిన బస్సులు 2 మండలాలు కలిపి 50. ప్రతి బస్సుకు ఎక్కినేది 20 మంది 30 మంది, కొన్ని ఊర్లలో 40 మంది. కొర్రపాడు నుంచి 4 బస్సులు వచ్చినాయి, రామచంద్రారెడ్డి ఆడకు 150 మంది వచ్చి ఉంటారు. హైయెస్ట్ జన సమీకరణ కొర్రపాడు నుంచే 150 మంది. మిగతా అన్ని చోట్ల 10 మంది 15 మంది 20 మంది. తాళమాపురం నుంచి అయితే మోటార్ సైకిళ్ళలో వచ్చినారు 15 మంది, ఒక ఆటోకి వచ్చినారు 8 మంది. అన్ని చోట్ల 200 300, సంజీవనగర్ అన్ని చోట్ల 200 రూపాయలు 300 రూపాయలు డబ్బులు ఇచ్చి వరదరాజిరెడ్డి కొడుకు 3 రోజులుగా శ్రమించి వర్గాన్నంతటిని ఉపయోగించి వారి పార్టీ అధ్యక్షుడే స్వయాన నారా చంద్రబాబు నాయుడు గారే ప్రొద్దుటూరుకు వస్తే అది నడిబొడ్డు శివాలయం సెంటర్లో మీటింగ్ పెడితే 4 నుంచి 5 వేల మంది పాల్గొన్నారంటే ఇంకా చంద్రబాబు నాయుడు రాజకీయ ఇమేజ్ ఏ మేరకు ఉందో, ఏ మేరకు పోయిందో అర్థం చేసుకోవచ్చు. రంగు వెలిసిన వస్త్రం లాంటిదే రాజకీయ జీవితం చంద్రబాబు నాయుడుది. మాట్లాడిన గంట 10 నిమిషాలు నన్ను విమర్శించడానికి, జగన్ను విమర్శించడానికి, తన్ను తాను పొగుడుకోవడానికి. ఇంతకు మించి ఈ ఊరి ప్రజల యొక్క ప్రయోజనాలను పరిరక్షించడానికి కానీ, ఈ ఊరి ప్రజల యొక్క అభివృద్ధి కోసం కానీ ఆయన రాజకీయ ఉపన్యాసం సాగలే. నేను ఒక లేఖ బహిరంగంగా రాసిన, నేను నెల 15 రోజులుగా ప్రశ్నిస్తూ ఉన్నా వరదరాజిరెడ్డి గారిని, మీరు చేసిన అభివృద్ధి ఏందో 14 నుంచి 19 వరకు చెప్పి ఓటడగండి అని. మీకు ఇంతకంటే గొప్ప అవకాశం రాదు వరదరాజిరెడ్డి గారికి. శివాలయం సర్కిల్ను వేదికగా చేసుకొని ఆ పరమేశ్వరుని సాక్షిగా ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని ప్రజలందరికీ చెవులలో మారుమోగిపోయేటట్టు నారా చంద్రబాబు నాయుడు గారితోనే నిన్న చెప్పించిండాల. ఇదిగో నేను చేసిన అభివృద్ధి ఇది. ఈ ఊరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు, నువ్వేం చేసినావు అభివృద్ధి అని. ఇదిగో నేను ఇది చేసినా అని దిక్కులు పిక్కటిల్లేటట్టు, ఈ ఊరి ప్రజల చెవులలో గింగురులు తిరిగేటట్టు ఆ మాటలు నువ్వు చెప్పిండాల. వేదిక చేసుకొని పుట్టపర్తి సర్కిల్ను చెప్పలేదే. కొన్ని వరదరాజిరెడ్డి చెప్పినాడా? చెప్పలేదే. అంటే దాని అర్థం ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తాను, ప్రజలారా వినయపూర్వకంగా, వారు చెప్పుకోవడానికి ఈ ఊరికి ఏమీ చెయ్యలేదు. ప్రొద్దుటూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలా, ఒక పెద్ద పట్టణంగా తీర్చిదిద్దాలన్న మీ సంకల్పాన్ని నేను పూర్తి చేస్తా. ప్రజలారా, అభివృద్ధి నిరోధకుణ్ణి వ్యతిరేకించండి, అభివృద్ధి సాధకుణ్ణి స్వాగతించండి. ఆ అభివృద్ధి సాధకుడైనటువంటి మీ బిడ్డ రాచమల్లును మరొక్క మారు గెలిపించమని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు.